శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు, ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్నే ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఒక్క పంచమ స్థానంలో ఉన్న గురువు గారు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలు ఏవీ యోగించబడడం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా తెలియచెప్పవలసి ఉంటుంది. రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. గత కొద్ది కాలంగా మనం ఇవి చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఇది ఏమాత్రం అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. చాలా చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితి. అలాగే ద్వితీయ స్థానంలో శనిగారితో పాటుగా రవి కుజులు కూడా ఉన్నారు. ఇది కూడా చాలా ఇబ్బందే. మీకు ఇక్కడ ఏలినాటి శని జరుగుతూ ఉంది.
ఒక్క గురుబలం మాత్రమే కనిపిస్తోంది తప్ప మిగతా ఏ గ్రహాల అనుకూల్యత కూడా కనబడబోవడం లేదు. ఇలాంటప్పుడు మీరు తప్పనిసరిగా ఏలినాటి శని ప్రభావంలోంచి బయటికి రావడానికి గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, యోగా చేయాలి, అలాగే గురువుల్ని సేవించడము, పెద్దల్ని సేవించడము, ఆలయ సందర్శన చేయడము, దైవభక్తి పెంపొందింపజేసుకోవడము, సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడము లాంటివి చేయవలసి ఉంటుంది. నిజానికి దైవభక్తి బాగా పెరుగుతుంది కూడా మీకు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు గారి యొక్క నవమ దృష్టి ఇక్కడ కుంభరాశి మీద పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దైవభక్తి బాగా పెరిగి మిమ్మల్ని ఆధ్యాత్మిక చింతన వైపుగా దారి తీస్తూ ఉంటుంది. తప్పనిసరిగా గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శివారాధన చేయండి. ఇది చాలా ముఖ్యం. పరమ మంగళప్రదమైనటువంటి శివుడు ఇటు శనిగారి యొక్క దోషాన్ని తీసివేయగలుగుతారు, అలాగే సంపదలు ఇవ్వగలుగుతారు, మానసికమైన దృఢత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని అన్ని మంగళప్రదమైన శుభకార్యముల వైపు దారితీస్తాడు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు ఏవి బాలేనప్పుడు ఈ అంశం బాలేదు, ఈ అంశం బాలేదు, ఈ అంశం బాలేదు అని చెప్పేదానికన్నా ఏమి చేసుకుంటే బాగుంటుందో చెప్పడం చాలా మంచిది అని నా అభిప్రాయం. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కేవలం రాశిలో రాహు మాత్రమే ఉండిపోయారు, సప్తమంలో కేతు ఉన్నారు, బుధుని యొక్క సంచారము కూడా ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ శని రవి కుజులు ఉన్నారు. అంతగా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానము కాదు, అలాగే గ్రహాలు కాదు. ఆ గ్రహాలు ఆ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలకి తావు లేకుండా పోయింది. కాబట్టి శుభ ఫలితాలు ఖచ్చితంగా మనకి కావాలి, అన్ని విధాలా మనం మనశ్శాంతిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ గురువు యొక్క స్తోత్ర పారాయణలు, గురు సేవ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. విద్యార్థులు విద్యని అభ్యాసం ఎక్కువ చేయండి, అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకోండి, అన్నదమ్ముల సహాయ సహకారం పట్ల కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. పై అధికారులకి, తోటి ఉద్యోగస్తులకి మీరు సహాయ సహకారాలు అందజేయండి. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అనేక విధాల మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.